నమస్తే బాబాయ్. మీ అందరి ముందుకి రివ్యూస్ బాబాయ్ రానే వచ్చాడు. ఈరోజు రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పుడే చూసొచ్చాను. కాస్త రివ్యూ ఇవ్వడం లేట్ అయింది. కొంచెం ఏమైనా ఉంటే తప్పుగా అనుకోకండి. ఎంతైనా సరే మన రివ్యూ మనం ఇవ్వాలనే ఆలోచనతోటే మీ ముందుకు వచ్చాను. మొదటగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది హరీష్ శంకర్ గారి కాంబో అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమా ఫ్యాన్స్కి పండగ తెచ్చిందా? నార్మల్ ఆడియన్స్కి కూడా నచ్చుతుందా? ఉన్నట్టు మాట్లాడుకుందాం. నో ఫిల్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొదలు పెట్టడమే జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీకి వెళ్ళండి. అప్పుడే ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం అది కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అనుకోవచ్చు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, అతని బాడీ లాంగ్వేజ్, ఆ వింటేజ్ కామెడీ టైమింగ్ బాబే ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ పెట్టారు హరీష్ శంకర్. వేరే హీరో పాటలకి డ్యాన్స్ వేయడం, ఎత్రా కలర్ సాంగ్ ఎలివేషన్, ఇవన్నీ కూడా తిరణాల్లా ఉంటాయి. లాజిక్ పక్కన పెడితే మాత్రం ఇంటర్వెల్ దాకా చాలా ఫాస్ట్గా ఎనర్జెటిక్గా వెళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడే అసలు చిన్న బ్రేకేజ్ వస్తుంది. స్టోరీ విషయానికి వస్తే మన దగ్గర చాలాసార్లు చూసిన పోలీసోడు తేరీ మూవీ ఉంది కదా, అది కొన్ని చేంజెస్ చేసి వదిలేశారు. సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ రివెంజ్ డ్రామాలా అనిపించింది. శ్రీలీల క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్లోనే వస్తుంది. పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం లేదు. విలనిజం కూడా అంత గట్టిగా ఏం లేదు భయ్య. మొత్తం హీరో డామినేటెడ్గానే ఉంటుంది. ఈ మనసే సాంగ్ ఉంది కదా తొలి ప్రేమలోడిది, అది రీమిక్స్ సాంగ్ విన్నప్పుడు మాత్రం కొంచెం థియేటర్లో చాలా బాగుంది అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్గా చూస్తే ఈ సినిమాకి పెద్ద దిక్కు మన తమన్ బాబాయ్. బీజిఎంతో సినిమాని చాలా చోట్ల సేవ్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల కొత్తగా లేకపోయినా ఎలివేషన్స్కి మాత్రం గట్టిగా కొట్టాడు. ఇంకా సినిమా ఎలా ఉందనంటే ప్రొడక్షన్ వాళ్ళు కూడా మైత్రి వాళ్ళు ఎక్కడా తగ్గలేదు. ఫైనల్గా రివ్యూస్ బాబీ మాట ఏంటంటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఎనర్జీ, లుక్స్, ఫస్ట్ హాఫ్ కామెడీ. ఇంకా మైనస్ పాయింట్లు అంటావా, అవుట్డేటెడ్ స్టోరీ అండి, రొటీన్ సెకండ్ హాఫ్, వీక్ విలన్. బాబాయ్ మీరు పక్కా పవర్ స్టార్ ఫ్యాన్ అయితే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. సినిమా చాలా బాగుంది. కొత్త పాయింట్ కావాలంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. నా రేటింగ్ మాత్రం 2.5 అవుట్ ఆఫ్ 5కి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకేంటైతే కలుద్దాం అయితే మళ్ళీ నెక్స్ట్ రివ్యూకి. అందరికీ కూడా వన్ సెకండ్ ఉగాది శుభాకాంక్షలు. సరే అయితే బాయ్.